నా అన్వేషణ అన్వేష్ గరికపాటి గారిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఎంత పెద్ద సంచలనం సృష్టించాయో మనందరికీ తెలిసిందే. అనకూడని మాటలు, చాలా చెత్త మాటలు మాట్లాడాడు, చాలా జుగుప్సు కలిగించే మాటలు మాట్లాడాడు. మనందరికీ తెలిసిందే. ఆయన స్థాయిని, ఆయన జ్ఞానానికి, ఆయన వయసుకి దేనికి విలువ ఇవ్వకుండా నోటుకొచ్చినట్లు మాట్లాడాడు. అయితే దీనికి సంబంధించి బయట చాలామంది మాట్లాడారు. గరికపాటి గారి అభిమానులు మాట్లాడారు, సామాన్య ప్రజలు మాట్లాడారు, అన్వేష్ మీద చాలా గట్టిగా స్పందించారు. కానీ గరికపాటి ఎక్కడా కూడా రెస్పాండ్ అవ్వలేదు ఇమ్మీడియట్గా. ఇప్పుడే కాదు, గతంలో ఆయనకు సంబంధించి కొన్ని విషయాల్లో ఆయన ఎప్పుడూ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయినటువంటి సందర్భం లేదు. ఇప్పుడు కూడా ఆయన ప్రత్యేకంగా ఏం రెస్పాండ్ అవ్వలేదు. కేవలం ఎక్కడో ఒక చోట ప్రవచనాలు చెప్తూ ఆ ప్రవచనంలో భాగంగా డైరెక్ట్గా అనకుండా కొంత ఇండైరెక్ట్గానే ఆయన సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఒకరెవరైనా తప్పు చేస్తే అతను 10 ఏళ్ళు శిక్ష అనుభవించినా సరే మారతాడో లేదో తెలియదు, కానీ బయట ప్రజలు చీ కొడితే ఖచ్చితంగా మారతాడు. ప్రజలు అలా నేర్చుకోవాలి, చీ కొట్టడం నేర్చుకోవాలి. తప్పు చేసిన వాడికి నువ్వు తప్పు చేసావని చెప్పడం నేర్చుకోవాలి. అలాగే ఆయన విషయం కూడా మాట్లాడుతూ నేను ఖచ్చితంగా అలా రెస్పాండ్ అవుతాను, కానీ నాకు అవసరం రాలేదు. నా అభిమానులు కానీ చాలా గట్టిగా రెస్పాండ్ అయ్యారు. నా అభిమానుల్లో ఖచ్చితంగా ఆ ధైర్యం ఉంది. ఎప్పుడు ఆ విషయంలో మాత్రం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానని చెప్పేసి ఆయన మాట్లాడారు. అన్వేష్ మీద గరికపాటి అభిమానులు ఖచ్చితంగా ఏ స్థాయిలో మాట్లాడారో, ఏ స్థాయిలో అతని మీద రియాక్ట్ అయ్యారో మనం చూస్తూనే ఉన్నాం. అన్వేష్ ఇండియాకి వస్తే నీ సంగతి చెప్తామంటే ఇప్పటికే చాలాసార్లు వార్నింగ్లు ఇచ్చారు, కంప్లైంట్స్ ఇచ్చారు. అయితే గరికపాటి కూడా మొత్తం మీద ఈ విషయం మీద రెస్పాండ్ అయ్యారు. గరికపాటి సహజంగా సైలెంట్గా ఊరుకునే వ్యక్తిత్వం ఏం కాదు ఆయనది. ఖచ్చితంగా ఆయనే చెప్తూ ఉంటారు, ఊరుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా సమస్య వస్తే, ఎవరైనా మనకి నష్టం చేస్తే తిరిగి మనం అతనికి గట్టిగా సమాధానం బుద్ధి చెప్పగలిగి ఉండాలని చెప్పి అంటుంటారు. కానీ ఈ విషయంలో మాత్రం నేను రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం దాకా రాలేదు, నా అభిమానులు, నా ఫాలోవర్సే చాలా గట్టిగా రెస్పాండ్ అయ్యారని చెప్పేసి ఆయన మాట్లాడారు. మొత్తం మీద గరికపాటి రెస్పాండ్ అవ్వడం, ఈ విషయం మీద ఒక బుద్ధి లేని వాడికి నా అభిమానులు చాలా బాగా బుద్ధి చెప్పారని చెప్పి రెస్పాండ్ అవ్వడంతో ఇప్పుడు ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది. ఆయన రెస్పాండ్ అవ్వడం చాలామందికి సంతోషాన్ని కలిగిస్తుంది. ఆయన అభిమానులకి కొంతమంది ఇంకొంచెం గట్టిగా రెస్పాండ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు. అండ్ ఆయన టీం కూడా ఒక పోస్ట్ పెట్టడాన్ని మనం చూసాం. గరికపాటి గారి గురించి బయట కొంతమంది నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారు, వాళ్ళ గురించి మీరేం బాధపడాల్సిన అవసరం లేదు, వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉండబోతున్నాయి అని చెప్పి ఒక పోస్ట్ కూడా చేశారు. అంటే తొందరపడి ఏమీ మీరు చేయొద్దు, మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి, ఆ సమయానికి ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం, లీగల్గా ప్రొసీడ్ అవుతాం అని చెప్పారు. మరి ఇక్కడితో ఈ విషయం ఆగబోతుందా, లీగల్ ప్రొసీడింగ్స్ ఉండబోతున్నాయా అనేది ఒక ప్రశ్న వస్తుంది. లీగల్గా కూడా ప్రొసీడింగ్స్ ఉండాలి అని చాలామంది కోరుకుంటున్నారు. అది ఇంతకుముందు మనం చెప్పుకున్న పోస్ట్. గత కొన్ని రోజులుగా జరుగుతున్న వివాదానికి గురువుగారు ఎప్పుడో చెప్పిన మాటలు జోడించి వక్రీకరించి వివిధ యూట్యూబ్ ఛానళ్ళు లేనిపోని సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో వ్యూస్ కోసం గురువుగారి మాటలు, ఫోటోలు ఇష్టానుసారంగా వాడుకోవడం పరిపాటి అయిపోయింది. ఇవి పూర్తిగా అర్ధరహితం, కవ్వింపు చర్యలు. గురువుగారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై, ఛానళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఖాయం. ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు ఛానళ్ళు, వ్యక్తులపై చర్యలు తీసుకున్నాం. కావున అభిమానులు ఏ సమాచారాన్నైనా 1-2 సార్లు సరి చూసుకోవడం మంచిది. గురువుగారి అధికారిక మాధ్యమాల్లో మాత్రమే వారి ప్రసంగాలు, వ్యాఖ్యలు వెలువడతాయి. మిగతా వాటితో వారికి ఎటువంటి సంబంధం లేదు. అభిమానులు ఇటువంటి సందర్భాల్లో ఎటువంటి ఆందోళన చెందరాదని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా దీనికి సంబంధించి చర్యలు అయితే ఉండబోతున్నాయి అంటూ వారు వ్యాఖ్యలు చేయడాన్ని ఒక పోస్ట్ చేయడాన్ని మనం చూసాం. మరి ఇప్పుడు లీగల్గా ఏమైనా ప్రొసీడింగ్స్ ఉండబోతున్నాయనే ప్రశ్న. మొత్తం మీద గరికపాటి గారు రెస్పాండ్ అవ్వడం అనేది చాలా మంచి విషయం అని చెప్పేసి ఆయన అభిమానులు కానీ చాలామంది రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఆయన గురించి అంత దారుణంగా మాట్లాడినప్పుడు ఆయనే రెస్పాండ్ అవ్వాలి అని చెప్పి చాలామంది కోరుకున్నారు. ఆయన రెస్పాండ్ అయితే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. ఆయన అభిమానులు చాలా బాధపడ్డారు. ఇప్పుడు ఆయన రెస్పాండ్ అయ్యారు. ఒక పనికిమాలిన పని చేస్తే చీ కొట్టడం తెలియాలి, ముఖం మీద చీ కొట్టాలి. 10 ఏళ్ళు శిక్ష అనుభవించిన అతను మారతాడో లేదో తెలియదు, కానీ 10 మంది చీ కొడితే ఖచ్చితంగా మారతాడు అతని ముఖం మీద అంటూ ఆయన మాట్లాడారు. ఇప్పుడు అన్వేష్ విషయంలో అదే జరుగుతోంది. చీ కొడుతున్నారు అందరూ, అతన్ని చాలా ద్వేషిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే
ఇండియా వస్తే మాత్రం అతని పరిస్థితి వేరే రకంగా ఉంటుంది. అతను రాడు ఖచ్చితంగా. అక్కడుండి బెదిరించే ప్రయత్నం చేయడం, దేవుళ్ళని అడ్డం పెట్టుకొని కొన్ని డ్రామాలు అయితే ఆడుతున్నాడు. కానీ ఇక్కడ దాకా వచ్చే పరిస్థితి అయితే నిజంగా ఉందా అంటే ఖచ్చితంగా లేదు. అంత ధైర్యం లేదు, అంత సాహసం చేయలేడు కూడా ఖచ్చితంగా. మన సాహస యాత్రికుడు కేవలం విదేశాల్లో ఉండి మాత్రమే తన సాహసాన్ని చూపిస్తుంటాడు, భారతదేశానికి వచ్చి చూపించలేడు ఖచ్చితంగా. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలే రాడు. సో ఇప్పుడు దేవుళ్ళని అడ్డం పెట్టుకొని, సుబ్రహ్మణ్య స్వామిని అడ్డం పెట్టుకొని, లేదంటే ఆంజనేయ స్వామిని అడ్డు పెట్టుకొని కొన్ని డ్రామాలు ఆడే ప్రయత్నం. నాకు ఆంజనేయ స్వామి కళ్ళలోకి వచ్చాడని వినాయకుడిని వెనక చూపించుకుంటూ, ఆంజనేయ స్వామిని చూపిస్తూ, స్వాములను దేవుళ్ళని చూపిస్తూ, అంటే కొంత అతను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు, ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు విషయం అది కాదు. ఇక్కడ ఒక్కటే, ఇట్స్ వెరీ సింపుల్ లాజిక్ అన్వేష్. మీరు చేసిన కామెంట్స్కి నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని మనస్ఫూర్తిగా అడిగితే, చేతులు జోడించి మనస్ఫూర్తిగా అడిగితే అయిపోతుంది, అక్కడితో అయిపోతుంది. ఇంకెప్పుడు అలాంటి కామెంట్స్ చేయకుండా కూడా ఉండాలి. అలా కాకుండా ఓకే నేను సారీ చెప్తున్నాను, నా సారీ యాక్సెప్ట్ చేయకపోతే మీరందరూ నాశనం అయిపోతారు. వాట్ కైండ్ ఆఫ్ సారీ ఇట్ ఈస్? ఎలాంటి సారీ అది? ఇదే చెప్పే పద్ధతి? నిజంగా ఒక విషయం గురించి పశ్చాత్తాపడితే, నిజంగా ఒక విషయంలో నేను తప్పు చేశాను అని కనుక నమ్మితే సారీ చెప్పే పద్ధతి అదేనా? సో ఈ విషయంలో రిగ్రెట్ ఫీల్ అవ్వడం లేదు, మీరు ఈ విషయంలో మీరు పశ్చాత్తాపడడం లేదు, కేవలం ఇట్స్ ఎ డ్రామా. ఈగో ఒప్పుకోవడం లేదు. ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నాకు 2.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, నేనేంటి వెనక్కి రావడం ఏంటి? నేనేంటి తల ఉంచాలా వీళ్ళకి? నాకు లెక్క అంటున్నారు కదా. నేను ఫాలోవర్స్ని ఎప్పుడు నన్ను ఫాలో అవ్వమని నేను అడిగానా? నన్ను సబ్స్క్రైబ్ చేసుకోమని నేను అడిగానా? మీరు చేసుకున్నారు, నాకు అవసరం లేదు ఫాలోవర్స్ అని చెప్పి అంటున్నారు కదా. కెన్ యూ సే ద సేమ్? ఇప్పుడు వెళ్ళిపోతున్న ఫాలోవర్స్ కూడా అదే మీరు చెప్పగలుగుతారా? ఫాలోవర్స్ ఇలాగే తగ్గిపోతే మీ ఇన్కమ్ పడిపోతుంది అని మీకు తెలుసు కదా. కెన్ యూ టెల్ ద సేమ్? ఇప్పుడు వెళ్ళిపోతున్న వాళ్ళందరికీ ఇదే ధైర్యం ఉంటుందా? ఫస్ట్ రోజున్న ధైర్యం మరి ఇప్పుడు లేదే. సారీ ఎందుకు వచ్చింది? మధ్యలో దేవుళ్ళందరూ ఎందుకు వస్తున్నారు? ఏం అవసరం వచ్చింది? అందరి మీద రివెంజ్ వీడియోలు ఎందుకు చేస్తున్నారు? మరి మీకు ధైర్యం ఉంది కదా, అవసరం లేదు కదా, ఫాలోవర్స్ సబ్స్క్రిప్షన్స్ అవసరం లేదు కదా మీకు. ఎందుకు మరి ఈ వీడియోలు ఎందుకు? ఏజుడ్తో బెదిరించడం ఎందుకు? ఏజుడ్ని బెదిరించడానికి ట్రై చేశారు, అతని ఫ్యామిలీ మ్యాటర్స్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. చివరికి ఏమవుతుంది? ఆయన మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఫస్ట్ కొంచెం వెనక్కి తగ్గే ప్రయత్నం చేశారు, బట్ ఆయన కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ మనం చూస్తున్నాం 2.8 మిలియన్ నుంచి 2.2కి వచ్చింది, 2.2కి వచ్చింది అక్కడ సబ్స్క్రిప్షన్. మీరు చూస్తున్నారు అతని ఫాలోవర్స్ అంటే దగ్గరగా 6 లక్షల మంది ఎగిరిపోయారు. 6 లక్షల మంది ఎగిరిపోయారు ఫాలోవర్స్. ఇప్పుడు మీరు లైవ్లో చూస్తున్నారు అతని ఫాలోవర్స్ని ఎలా పడిపోతున్నారు అనేది. బెదిరిస్తే బెదిరిపోతారా? లేదంటే నువ్వేమన్నా ప్రపంచంలో నీ అంత గొప్ప కాంటెంట్ ఇంకెవరు చేయట్లేదనా? రివ్యూవర్స్ని దారుణంగా మాట్లాడాడు, గరికపాటి గారిని ఉద్దేశించి మాట్లాడాడు, హిందూ మతం గురించి ఉద్దేశించి మాట్లాడాడు, హిందువుల గురించి మాట్లాడాడు, సినిమా హీరోల అభిమానుల గురించి మాట్లాడాడు. అభిమానులు అందరూ అంట పనికిమాలిన వాళ్ళంట, వాళ్ళకి ఏం పని లేక అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయి విచ్చలవిడిగా ఇలా బిహేవ్ చేస్తున్నారని చెప్పి మాట్లాడాడు. బట్ యూ నీడ్ ద సేమ్ ఫాలోవర్స్. మళ్ళీ వాళ్ళు నీకు ఫాలో అవ్వరు. వాళ్ళకి ఎవరికో ఫాలోవర్స్ అయితే మాత్రం వాళ్ళు పనికిమాలిన వాళ్ళని చెప్పావు, బట్ నీకు మాత్రం ఫాలోవర్స్ కావాలి, నీ వీడియోలు చూడాలి, నీతో ఇంటరాక్ట్ అవ్వాలి, నీతో సోది చెప్పాలి. ఇవాళ రేపు ఆరెంజ్లని బత్తాయిలని కొత్త డ్రామా తీస్తున్నాడు, తోలు ఒలిచేస్తారు. అర్థమవుతుందా? నేను ఎక్కడో వేరే దేశాల్లో ఉన్నా నన్నేం చేస్తారులే అనుకుంటున్నావేమో. తోలు ఒలిచేస్తారు పట్టుకొని. పరిస్థితులు ఎప్పుడూ ఒకలా ఉండవు, సహనానికి ఒక హద్దు ఉంటుంది. బత్తాయిలు ఆరెంజ్లని దేవుడి ఫోటోలు దేవుడి ప్రతిమలు పట్టుకొని డ్రామాలు ఆడితే సరిపోదు, నోటికొచ్చినట్లుగా మాట్లాడితే సరిపోదు. ఇట్స్ ఖచ్చితంగా యూ నో దట్ యు ఆర్ ఇన్ ఎ డీప్, నేను కొన్ని మాటలు ఉపయోగించట్లేదు ఇక్కడ లైవ్లో ఉన్నాను కాబట్టి, చాలా లోతుకి పడిపోయావు అనేది నీకు అర్థమవుతుంది. బట్ స్టిల్
క్షమాపణ చెప్తే ఎక్కడ నీ అహం దెబ్బతింటుందో అని, నీ ఎగో దెబ్బతినకుండా ఏదో డ్రామా ఆడుతున్నావు. లేదు అంటే యూ మస్ట్ బి క్రేజీ, అంతకుమించి ఇంకేం లేదు. నాకు ఇంతకుమించి సంపాదించుకునేది ఏం లేదనుకున్నావో, లేకపోతే ఇంకేం ప్రాబ్లం ఉందో తెలీదు. లేదంటే ఇవన్నీ కాదనుకుంటే విశ్వాసం పోయిందేమో. ఏ దేశం అయితే నీకు తిండి పెట్టిందో, ఏ దేశంలో ఏ తెలుగు ప్రజలైతే నీకు సబ్స్క్రైబ్ చేసుకుని నిన్ను ఫాలో అయ్యి నీకు డబ్బులు వచ్చేటట్లు చేసి, ఏ దిక్కు లేని వాడికి కోట్లు వచ్చేటట్టు చేశారో వాళ్ళ మీద విశ్వాసం లేదేమో నీకు, అందుకే అలా మాట్లాడుతున్నావు. ఈ డ్రామాలన్నీ వర్కౌట్ అయ్యేవి కాదు. ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్కౌట్. మేబీ కొంతమంది సబ్స్క్రైబర్స్ మిగులుతారేమో చివరికి, నీకు 2.8 కాకపోతే 2 మిగులుతారేమో, లేదంటే 1.5 మిగులుతారేమో. బట్ చేంజ్ కనిపిస్తుంది ఖచ్చితంగా. చాలా డ్రాస్టిక్ చేంజెస్ త్వరలో కనిపిస్తాయి నీకు. నిన్న మొన్నటి దాకా నెలకి నేను 30 లక్షలు సంపాదించాను, 40 లక్షలు సంపాదించాను అన్నావు కదా, పడిపోతుంది. సబ్స్క్రిప్షన్ స్లోగా పడిపోతుంది. నీకు వ్యూవర్స్ స్లోగా తగ్గిపోతారు. అన్నా నువ్వు తోపన్నా, నువ్వు తురుమన్నా అని చెప్పి మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు నీకు మహా అయితే డబ్బా కొట్టేవాళ్ళు ఆ చుట్టుపక్కల ఒకళ్ళిద్దరు ఉంటారేమో. సో ఆల్ వీ వాంటెడ్ టు సే ఈజ్, గాయపడ్డ హిందువుల మనోభావాలకి నువ్వు నిజంగా క్షమాపణ చెప్పాలి. నువ్వు రిగ్రెట్ ఫీల్ అవ్వాలి, నువ్వు రియలైజ్ అవ్వాలి. దట్ ఈజ్ వాట్ ఆల్ వీ వాంట్. నిన్ను ఎంకరేజ్ చేసింది మేమే, నీకు డబ్బులు ఇచ్చింది మేమే, నిన్ను ఫాలో అయింది మేమే, నీ వీడియోలు గంటలు చూసింది మేమే. నీ మాత్రం ఇక కాంటెంట్ ఇంకెవరు ప్రపంచంలో చేయలేరని కాదు. మన తెలుగోడు ఏదో సరదాగా చేస్తున్నాడు, చూద్దాం. ఒక పాజిటివ్ కన్సర్న్ ఖచ్చితంగా ఉంటుంది. పాజిటివ్ ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ నెగిటివ్ మాత్రం ఉండకూడదు. ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో యు ఆర్ ఆల్రెడీ టేస్టింగ్ ఇట్. బట్ నీకు రియలైజ్ అవ్వట్లేదు. ఇంకా నీకు అసలు విషయం అర్థం కాలేదా, లేకపోతే అర్థం అయ్యి కూడా కానట్లు నటిస్తున్నావా అనేది ఇంకా మీ ఇష్టం. దట్స్ యువర్ విష్. సో మొత్తం మీద గరికపాటి గారి రెస్పాండ్ అవ్వడం, ఆయన రెస్పాన్స్ చాలామందికి నచ్చింది. ఆయన చాలా హుందాగా రెస్పాండ్ అయ్యారు. ఆయన మంచి వాగ్దాటి కలిగిన వ్యక్తి. మాట్లాడాలనుకుంటే ఎన్ని మాటలైనా మాట్లాడగలుగుతారు. కానీ చాలా హుందాగా ఆయన స్థాయికి తగ్గట్లు రియాక్ట్ అయ్యారు. ఆయన కనీసం డైరెక్ట్గా ఒక పేరు తీయలేదు, ఫలానా వ్యక్తి అని చెప్పలేదు. కేవలం ఎవరైనా అంటూ చాలా క్యాజువల్గానే చెప్పారు ఆయన. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఏం చేయాలి ఇతని విషయంలో? ఈ డ్రామాలన్నీ ఇంకెన్ని రోజులు ఉంటాయి? లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.